జ్ఞానాన్ని చేరువేసే స్మార్ట్ న్యూస్ ఇంకా మైక్ మీడియాకు స్వాగతం. వార్తలు చూసి అప్డేట్ అవుతూ మా డైలీ పోల్స్ అండ్ క్విజ్ లో పాల్గొనండి. ఒక నెలలో ఎక్కువగా సరైన సమాధానాలు ఇచ్చిన వారిలో ఒకరికి సర్ప్రైజ్ గిఫ్ట్ అందుతుంది. 3 నెలలు కొనసాగితే 25,000 గ్రాండ్ రివార్డ్ గెలిచే అవకాశం. న్యూస్ చూడండి, పార్టిసిపేట్ అవ్వండి, గిఫ్ట్స్ గెలుచుకోండి. ఇప్పటి ప్రశ్నను వీడియో చివరిలో అడుగుతున్నాం, చివరి వరకు చూడండి, ఛాన్స్ మిస్ అవ్వకండి. ఇప్పటి ముఖ్యాంశాలు: కృష్ణాలో భారీ పొగమంచు, NH-16 పై వాహనదారులకు ఇబ్బందులు. నేడు రాజమండ్రిలో మంత్రి నారా లోకేష్ పర్యటన. నేటి నుంచి 2వ దశ అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర. హైదరాబాద్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన. కృష్ణాలో భారీ పొగమంచు, NH-16 పై వాహనదారులకు ఇబ్బందులు. కృష్ణా జిల్లాలో భారీగా పొగమంచు కమ్మేసింది. నేషనల్ హైవే NH-16 పై దట్టమైన పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే మంచు వర్షంలో కురుస్తుండటంతో రోడ్లపై దృశ్యమానత బాగా తగ్గింది. గన్నవరం నుంచి హనుమాన్ జంక్షన్ వరకు పరిసర ప్రాంతాల్లో పొగమంచు భారీగా ఉంది. దీంతో వాహనదారులు హెడ్ లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా లారీలు, బస్సులు చాలా జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. పొగమంచు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేడు రాజమండ్రిలో మంత్రి నారా లోకేష్ పర్యటన. నేడు రాజమండ్రి నగరంలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించి కొత్తగా చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో మంత్రి లోకేష్ సమావేశం కానున్నారు. జిల్లాలో రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై ఆయన చర్చించనున్నారు. రాజమండ్రి పర్యటనపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. నేటి నుంచి 2వ దశ అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర. నేటి నుంచి 2వ దశ అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఈ బస్సు యాత్ర శ్రీకాకుళం నుంచి ప్రారంభం కానుంది. బస్సు యాత్ర ప్రారంభ కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు హాజరు కానున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు నిర్వహించనున్నారు. విజయనగరంలో జరిగే సభకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొననున్నారు. రేపు విశాఖపట్నంలో నిర్వహించే సభకు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరు కానున్నారు. ఈ నెల 22న భీమవరంలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సుకు ఆమె హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఉద్యోగ భర్తీలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని రాష్ట్రపతి అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అలాగే యువతకు అవకాశాలు కల్పించడంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పాత్ర ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సదస్సు విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ జాతీయ సదస్సు ద్వారా ప్రభుత్వ సేవలో ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి న్యూస్ అప్డేట్లు ఇవే. గత బులెటిన్ అడిగిన క్వశ్చన్ ఆన్సర్ జిల్లా కలెక్టర్లు. ఈ న్యూస్ కి సంబంధించిన క్వశ్చన్ పోల్ జాగ్రత్తగా వినండి. పోల్: కృష్ణా జిల్లాలో పొగమంచు కారణంగా NH-16 పై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? క్విజ్: అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర 2వ దశ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఈ న్యూస్ వీడియోలో జవాబు ఎక్కడుందో ఆ టైం ఫ్రేమ్ని మెన్షన్ చేసి మీ సమాధానాన్ని కిందున్న గూగుల్ ఫామ్లో పోస్ట్ చేయండి. న్యూస్ అప్డేట్ అవ్వండి, గిఫ్ట్స్తో సెలబ్రేట్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, డూ కామెంట్స్. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. రెడీగా ఉండండి.